Hi students, this is Harinath, MALD, Degree College, Gadwal. Today discussion on hemichordata సాధారణ లక్షణాలు. General character of hemichordata. General characters. పొడవుగా గుట్టం లాంటి శరీరం కలిగిన జీవులు, సముద్ర ఏకాంత జీవులు ద్విపార్శ్వ సౌష్ఠవమును ప్రదర్శిస్తాయి. త్రిస్తరిత జీవులు ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయంట. ఈ జీవిని మధ్య భాగం నుంచి విచ్ఛేదనం చేసినప్పుడు రెండు సమాన భాగాలుగా విభజన చెందితే దాన్ని ఏమంటారు? ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగిన జీవులు. త్రిస్తరిత జీవులు అంటే మూడు త్వచాలు కలిగిన జీవులు. ఏకాంత జీవులు అంటే ఒంటరిగా జీవనాన్ని కలుస్తాయి. గొట్టం లాంటి అంటే వానపం లాంటి జీవులు ఇవి సముద్రంలో నివసిస్తాయి. శరీరం తుండం, కాలర్, మొండెం అనే మూడు భాగాలుగా విభజన చెంది ఉంటుంది. అంటే మనం విభజన చేయొచ్చు దాన్ని. నిజమైన శరీర కుహరాన్ని కలిగిన జీవులు. సంపూర్ణ ఆహార నాళం ఉంటుంది. ఇది పొడవుగా నాళాకారంగా యు ఆకారంలో ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే బెలూనో గ్లాసెస్ డయాగ్రామ్ చూసినప్పుడు యు ఆకారంలో ఉంటుంది. శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది. మొప్ప చీలికలు ఒక జత నుంచి చాలా జతలు ఉంటాయి. ప్రసరణ వ్యవస్థ సమృత రకానికి చెందింది. విసర్జన క్రియ గ్లోమరులస్ వలన జరుగుతుంది. నాడీ వ్యవస్థల్లో అంతర ఉపకల నాడీ ప్లక్ష్యం కలదు. కొన్ని ఏకలింగ జీవులు, మరికొన్ని ఉభయలింగ జీవులు. ఫలదీకరణము బాహ్యంగా జరుగుతుంది. అభివృద్ధి పరోక్ష పద్ధతిలో టర్నేరియా డింబకాన్ని కలిగి ఉంటుంది. వర్గీకరణ. హెమికార్డేటాను రెండు విభాగాలుగా విభజించారు. అవి దీని అంటే క్లాసిఫికేషన్ తీస్తే హెమికార్డేటాను ముఖ్యంగా రెండు విభాగాలుగా విభజించడం జరిగింది. ఎటిరోన్యూస్టా స్వేచ్ఛగా నివసించే సముద్ర జీవులు. వీటిని సాధారణంగా టంగ్ వార్ములు లేదా ఎకార్న్ వార్ములు అంటారు. తుండం శంకు ఆకారంలో ఉంటుంది. కాలర్ లోపోఫోర్లో ఉంటుంది. అనేక 30 చీలికలు ఉంటారు. జీర్ణనాళం పొడవుగా ఉంటుంది. టర్నేరియా డింబకాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు బెలనో గ్లాసెస్, సాకో గ్లాసెస్. రెండవ విభాగము టీరోబ్రాంకియా. ఇది ఏకాంత లేక సహనివేశ స్థానబద్ధ సముద్ర జీవులు. తుండం షీల్డ్ మాదిరిగా ఉంటుంది. కాలర్లో లోపోఫోర్లుండును. మొప్ప చీలికలు ఒక జత లేదా అస్సలు ఉండవు. ఆహార నాళం యువాకారంలో ఉంటుంది. అలంగికోత్పత్తి మొగ్గ తొరుగుట ద్వారా జరుగుతుంది. దీనిలో లోబ్డో ఫ్లోరిడా, సెఫలోడిసిరా అనే క్రమాలు గలవు. ఉదాహరణకు రాబ్డోఫ్లోరా, సెఫలోడిస్కస్. ఇది హెమికార్డేటా యొక్క వర్గీకరణ రెండు విభాగాలుగా విభజించారు. ఒకటి ఎంటిరోన్యూస్టా, రెండవది టీరోబ్రాంకియా గురించి రాయాల్సి ఉంటుంది. ఎంటిరో గట్ ఇది వర్గీకరణ తీసుకుంటే దీంట్లో మనం డీటెయిల్ స్టడీలో బెలనో గ్లాసెస్ గురించి చదువుతాం. బెలనో గ్లాసెస్ అంటే ఇది కుంభవార్ణం. బెలనో గ్లాసెస్ అకార్న్ గ్లాసెస్ సాధారణంగా ఎకార్న్ వార్న్, టాంగ్ వార్న్ అంటారు. దీనికి సంబంధించిన ప్రజాతులు సుమారు 30 వరకు ఉన్నాయి. బెలనో గ్లాసెస్ సముద్రజీవి. ఇది మట్టిలో సముద్ర తీరంలో నివసిస్తుంటుంది. ఇది సముద్రంలో మనం ఇంతకుముందే ఏకాంతరంగా సముద్రంలో నివసిస్తుందని మనం ముందే చెప్పుకున్నాం. ఇది ఇసుక, బురద ప్రాంతాల్లో యువాకారపు బొరియలు చేసుకొని నివసిస్తుంది. ఇట్లా యువాకారంలో ఇక్కడ చూడండి, యువాకారంలో స్క్రీన్ పైన ఇది సరే మనం పరిశీలిస్తే యువాకారంలో బెలనో గ్లాసెస్ అనేది యువాకారంలో రంధ్రం చేసుకుంటుంది. ఇట్లా యువాకారంలో రంధ్రం చేసుకొని ఆ మధ్యలో ఉంటుంది. దీన్ని టాంగ్ వార్న్ లేకుంటే ఎకార్న్ వార్న్ కూడా అంటారు. యువాకారంలో బొరియలు చేసుకొని నివసిస్తుంది. ఇది 12 నుంచి 50 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది నివసించే
బొరియా రెండు వైపులా తెరుచుకొని ఉంటుంది. బొరియా పూర్వాంతర రంధ్రానికి దగ్గరగా ఉంటుంది. పరాంతర రంధ్రం వద్ద మలం చుట్టలు చుట్టలుగా కనిపిస్తుంది. ఈ జంతువు చర్మం నుంచి స్రవించే శ్లేష్మం బొరియా లోపలి స్థలాన్ని కప్పి ఉంచుతుంది. ఇవి ఏకలింగ జీవులు. బెలెనోగ్లాసెస్లో ఏర్పడే డింబకాన్ని టర్నేరియా అని కూడా అంటారు. బెలెనోగ్లాసెస్ పొడవుగా స్తూపాకారంగా ఉంటుంది. చర్మం మృదువుగా ఉంటుంది. ఇది అయోడోఫామ్ వాసనను కలిగి ఉంటుంది. దేహం 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. తుండం, కాలర్, మండెం. తుండం, కాలర్, ఇది పైన ఉన్నది తుండం, ఇది కాలర్, మిగతాదంతా 3వ భాగం. 1 2 3 భాగాలుగా విభజన చెంది ఉంది. ఇది ఐడోఫామ్ వాసనని కలిగి ఉంటుంది. 3 భాగాలుగా తుండం, కాలర్, మొండెంగా విభజన చేయవచ్చు. ఫస్ట్ భాగాన్ని తుండాన్ని తీసుకుంటే ఇది శరీర పూర్వ భాగం శంకు ఆకారంలో ఉంటుంది. దీని లోపల గల కుహరాన్ని ప్రొబోసిన్ కుహరం అని అంటారు. ఈ కుహరము ప్రొబోసిన్ రంధ్రం ద్వారా వెలుపలికి తెరుచుకుంటుంది. తుండము కండరయుతంగా ఉండి బొరియలు తవ్వడానికి ఉపయోగపడుతుంది. తుండం కాలర్ మీద ఎకార్న్ మాదిరిగా ఉంటుంది. అందుకనే బెలెనోగ్లాసెస్ను ఎకార్న్ వార్మ్ అని పిలుస్తారు. కాలర్ సెకండ్ది, ఇది శరీర మధ్య ప్రాంతం. దీని లోపల గల కుహరాన్ని కాలర్ కుహరాలు అని అంటారు. ఈ కాలర్ రంధ్రాల ద్వారా వెలుపలికి తెరుచుకుంటాయి. తుండం మరియు కాలర్ మధ్యన ఉపరితలంలో నోరు ఉంటుంది. చివరి భాగం మొండెం. శరీర పరభాగం అంటే చివరి భాగం. ఇది తీసుకుంటే చివరి భాగం, ఇది చివరి భాగం. ఇది కాలర్ అనేది సెకండ్ ప్లేస్. ఇది శరీర పరభాగం. మొండెం చాలా పొడవుగా ఉంటుంది. మొండెం 3 ప్రాంతాలుగా విభజించబడి ఉంటుంది. ఇవి జలశ్వాస జననేంద్రియ ప్రాంతము, కాలేయ ప్రాంతము, ఉదర ప్రాంతం అని 3 భాగాలుగా విభజన చేయవచ్చు. జలశ్వాస జననేంద్రియ ప్రాంతం, ఇది తుండం పూర్వాంత ప్రాంతం. ఈ ప్రాంతంలో పృష్ఠభాగం నందు 2 వరుసల్లో 30 రంధ్రాలు ఉంటాయి. జలశ్వాస జననేంద్రియ ప్రాంతంలో పృష్ఠ ప్రాంతం నందు గట్ల లాంటి నిర్మాణంపై బీజకోశాలు కూడా మనకు కనపడతాయి. కొన్ని జాతుల్లో ఈ గట్లు చాలా ప్రముఖంగా కనపడుతుంది. వీటిని జనన రెక్కలు అని కూడా పిలుస్తాం. కాలేయ ప్రాంతం, ఇది తుండంలోని మధ్య ప్రాంతం. దీని పృష్ఠ పార్శ్వాలతో అస్తవ్యస్తంగా ఏర్పడిన బొడిపలుండును. ఇవి కాలర్ లోపల ఉండే పేగుకు సంబంధించిన కాలేయ అందనాళాల వల్ల ఏర్పడతాయి. ఉదర ప్రాంతము, ఇది తుండంలో చివరి ప్రాంతం. దీని పరాంత భాగం పాయుతో అంతమవుతుంది. బెలెనోగ్లాసెస్ సంబంధ బాంధవ్యాలు సకశేరుక మరియు అకశేరుక వర్గాల్లో క్రింది విధంగా ఉంటుంది. బెలెనోగ్లాస్ సంబంధ బాంధవ్యాలు సకశేరుక మరియు అకశేరుక వర్గాల్లో క్రింది విధంగా ఉంటాయి. కార్డేటల్లో బాంధవ్యం పోలికలు. బెట్సన్ 1887లో హెమికార్డేటలో ముఖ్యంగా 3 లక్షణాలు ఉండటం వల్ల కార్డేటల్లో చేర్చారు. అవి ముప్పచీలికలు ఉండటము, పృష్ఠవంశం ఉండటము, నాడిదండం ఉండటం. ఈ 3 లక్షణాలను ఆధారంగా చేసుకుని 1887లో హెమికార్డేటను ముఖ్యమైన 3 లక్షణాలను ఉండటం వలన బెట్సన్ అనే శాస్త్రవేత్త దీన్ని హెమికార్డేటలో చేర్చడం జరిగింది. భేదాలు. కార్డేటల్లో ముప్పచీలికలు శరీరంలో పార్శ్వతలంలో ఉన్నాయి, కానీ హెమికార్డేటలో పృష్ఠతలాన కనిపిస్తాయి. హెమికార్డేటలో గల శరీర కుహర ప్రదేశాలు కార్డేటల్లో కనిపించవు. ఆస్యకుహరంలో గల మేలు వంటి నిర్మాణం పృష్ఠవంశంలో సరిపోల్చబడదు. దీని చుట్టూ పొర ఉండదు. ఈ నిర్మాణము ఆస్యకుహరం వరకు మాత్రమే పరిమితమైంది, కానీ కార్డేటలో పృష్ఠవంశం పొడవున ఏర్పడి ఉంటుంది. కండర, నాడీ ప్రసరణ, విసర్జక వ్యవస్థల సమఖండ విన్యాసం హెమికార్డేటల్లో ఉండదు. అనిలిడలో బాంధవ్యం. శరీరం పొడవుగా పురుగులాగా ఉంటుంది.
పోలికలు తీసుకుంటే అనిలిడాతో పాలకిట్ల లాగా బొరియల్లో నివసిస్తాయి. పృష్ఠ మరియు ఉదర రక్తనాళాలను కలిగి ఉంటాయి. దీంట్లో పొడవైన ఆహార నాళాన్ని కూడా కలిగి ఉంటాయి. టర్నేరియా డింబకం ట్రోకోఫోర్ డింబకం లాగా ఉంటుంది. విసర్జక పదార్థాలను బొరియ రంధ్రాల వద్ద ఉండలుగా విసర్జించడం వంటి లక్షణాలు అనిలిడా హెమికార్డేటా జీవుల్లో ఒక మాదిరిగా మనకు కనపడవు. భేదాలు: మొప్పచీలికలు అనిలిడా జీవుల్లో ఉండవు. హెమికార్డేటాలో దేహం ఖండీభవనం చెంది ఉండదు. దేహం తుండం, కాలర్ మరియు మొండెం అనే 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. హెమికార్డేటాలో ఉదర నాడీదండంతో పాటు పృష్ఠనాడీదండం కూడా ఉంటుంది. అనిలిడాలో పృష్ఠనాడీదండం లేదు. అనిలిడా మరియు హెమికార్డేటాల యొక్క లార్వాలు అభివృద్ధిలో కొంత భేదాన్ని కూడా చూపుతాయి. ఒకటి, ట్రోకోఫోర్లో ముఖపూర్వ శరీర కుహరం ఉండదు. టర్నేరియాలో ఉక్కాలుండవు. ఆ ట్రోకోఫోర్లో బ్లాస్టోఫోర్ నోరుగా మారుతుంది. హెమికార్డేటాలో పాయుగా మారుతుంది. ఎకెనోడెర్మాలో బాంధవ్యాన్ని మనం పరిశీలిస్తే, ఎకెనోడెర్మాతో దీని యొక్క సంబంధాలను మనం పరిశీలిస్తే, నాడి తంతువులు వలలాగా ఉండడం, శరీరకోరం ఒకే విధంగా ఉండడం, టర్నేరియా డింబకము శలికామయ పట్టి, అరిక్యులేరియా, బైపిన్నేరియా డింబకాల పట్టితో పోలి ఉండటం, పునరుత్పత్తి అధికంగా ఉండటం, 2 వర్గాల జీవుల్లో బ్లాస్టోఫోర్ వాయువుగా మారడం. భేదాలు: టర్నేరియా డింబకంలో ఉన్న కంటి చుక్క ఎకెనోడెర్మా డింబకంలో లేదు. అగ్రపలకం టోలోట్రోక్, అరిక్యులేరియా, బైపిన్నేరియాలో కనిపించవు. 2 వర్గాల మధ్య పోలికల కంటే భేదాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎకెనోడెర్మా నుంచి హెమికార్డేటాలు ఏర్పడినవి అని హైమన్ ప్రతిపాదన ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడింది. ఏమని చెప్తున్నాడు? ఈ రెండింటి వర్గాల మధ్య పోలికల కంటే భేదాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎకెనోడెర్మా హెమికార్డేటాలో ఏర్పడినవి. హైమన్ ప్రతిపాదన కూడా అంటే డిఫరెన్సెస్ ఎక్కువనే కాబట్టి దీన్ని సపరేట్ చేశారని హైమన్ శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించారు ప్రపంచమంతా. ఇప్పుడు వర్గం ఎకెనోడెర్మా గురించి చెప్పుకుందాం. చర్మం మీద బండదేరిన ముళ్ళ వంటి నిర్మాణాలు ఉండటం వల్ల వీటిని ఎకెనోడెర్మా అని పేరు పెట్టారు. ఎకెనోడెర్మా అనే పదాన్ని జాకట్ క్లైన్ మొట్టమొదటిసారిగా ఆ పేరును ప్రతిపాదించాడు. బండదేరిన ముళ్ళ వంటి నిర్మాణాలు ఉండటం వలన ఈ పేరు వచ్చింది. ఎక్కిస్ సాధారణ లక్షణాలు ఎకెనోడెర్మా యొక్క జనరల్ క్యారెక్టర్స్ ఒకసారి మనం పరిశీలిస్తే, ఎకెనోడెర్మా జీవులు స్వేచ్ఛగా జీవించే సముద్ర జీవులు. సముద్రంలో స్వేచ్ఛగా తిరుగుతూ జీవనాన్ని కొనసాగిస్తాయి. ఈ త్రిస్తరిత శరీర కుహర జీవులు. శరీరాన్ని 3 త్వచాలను కలిగి ఉంటాయి. శరీర కుహరము, నిజ శరీర కుహరం ఉంటుంది. డింబకాలు ద్విపార్శ్వ సౌష్ఠవమును, ప్రౌఢజీవులు పంచవలయ సౌష్ఠవమును ప్రదర్శిస్తాయి. ఇవి అవయవ వ్యవస్థీకరణ చెందిన జీవులు, అంటే పూర్తి అవయవాలు అభివృద్ధి చెంది ఉంటాయి. కాల్కేరియస్ అస్థిఖండాలు మరియు ముళ్ళతో ఏర్పడిన అంతరాస్థి పంజరం దీనిలో కనిపిస్తాయి. నాలికా పాదాలతో కూడిన జల ప్రసరణ వ్యవస్థ కలిగి ఉంటుంది. ఇది గమనానికి, ఆహార సేకరణ మరియు శ్వాసక్రియ కూడా ఉపయోగపడుతుంది. ప్రసరణ వ్యవస్థ వివృత రకం. ఆవృతం, వివృతం అంటే క్లోజ్డ్. రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తుంది. జ్ఞానాంగాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదు దీంట్లో. వీటిలో విసర్జక అవయవాలు కూడా కనిపించవు. ఇవి పెసిడిల్లేరియా కలిగిన ఉంటాయి. ఇవి ఏకలింగ జీవులు, అంటే స్త్రీ జీవులు, పురుష జీవులు వేరువేరుగా కనిపిస్తాయి. పరోక్ష అభివృద్ధి దీనిలో జరుగుతుంది. పునరుత్పత్తి శక్తి అధికంగా ఉంటుంది. అంటే పిల్లలు తమలాంటి జీవులను ఉత్పత్తి చేసే శక్తి దీనిలో ఎక్కువగా మనకు కనబడుతుంది. ఇది ఎకెనోడెర్మా యొక్క సాధారణ లక్షణం. నెక్స్ట్ దీని వర్గీకరణ క్లాసిఫికేషన్ తీసుకుంటే దీన్ని ముఖ్యంగా 2 ఉపవర్గాలుగా విభజించారు. ఒకటి ఎలిత్యురోజోవా, తర్వాత ఫెల్మటోజోవా. ఫస్ట్ తీసుకుంటే ఎలిత్యురోజోవాని తీసుకుంటే దీనిలో స్వేచ్ఛగా చెలించే ఎకెనోడెర్మాలు చేర్చబడ్డాయి. వీటికి వృంతం ఉండదు. ముఖతలం కింది వైపు తిరిగి ఉంటుంది. పాయువు ప్రతిముఖ తలాన ఉంటుంది. రంధ్రపలకం ఉంటుంది. అంబెల్రేకల్ గాడులు మూసుకొని ఉంటాయి. ఎలిత్యురోజోవా ఉపవర్గాన్ని 4 విభాగాలుగా విభజించారు. ఎస్టరాయిడియా, ఒపిరాయిడియా, ఎకినాయిడియా, హోలోథురాయిడియా.
ఫస్ట్ ఆస్టరాయిడియా అని తీసుకుంటే ఈ విభాగంలో సి స్టార్స్ ఇప్పుడు చేర్చారు. దేహం పంచకోణాకృతిలో ఉంటుంది. బాహువులు దేహంలోని మధ్య చక్రిక నుంచి స్పష్టంగా వేరు చేయబడవు. బెసిల్లేరియాకు 2 దవడలు ఉంటాయి. అంబులేకర్ గాడులు తెరుచుకొని ఉంటాయి. నాలికా పాదాలు చూషకాలు ఉంటాయి. రంధ్రపలకము ప్రతిముఖ తలంలో ఉంటుంది. పాయువు ప్రతిముఖ తలాన ఉంటుంది. శ్వాసంగాలు పావులే చర్మీయ శ్వాసంగాలు. అభివృద్ధిలో బైపిన్నేరియా, బ్రాకిల్లేరియా డింబకాలు ఉంటాయి. ఉదాహరణకు ఎస్టిఆర్ఎస్, తర్వాత ఎస్ట్రోప్టెన్, తర్వాత పెంటాస్టర్. రెండవది 2 విభాగాలుగా విభజించాలని చెప్పిన, ఒకటి ఎలిథిరోజియం, రెండవది ఫెల్మటోజోవా గురించి అంటే ఈ విభాగంలో బ్రిడిల్ స్టార్లు, బాస్కెట్ స్టార్లు చేర్చడం జరిగింది. బాహువులు పొడవుగాను దేహంలో మధ్య చక్రిక నుండి స్పష్టంగా వేరు చేయబడి ఉంటాయి. అది చూడవచ్చు. బాస్కెట్ స్టార్లో బాహువులు షాకింగ్గా ఉంటాయి. బాహువులు స్వల్పలంగా కొట్టుకోవడం వల్ల ఈ జంతువులు చలిస్తాయి. పెసిడ్లియరేలు ఉండవు. అంబరేకల గాడలు మూసుకొని ఉంటాయి. నాలికా పాదాలకు చూషకాలు ఉండవు. రంధ్రపలకము ముఖ పలకంలో చూడవచ్చు. శ్వాసంగాలు జనన బర్సాలు. పాయు మనకు దీంట్లో కనిపించదు. అభివృద్ధిలో ఒపెల్లో ప్లూటియస్ డింబకం ఉంటుంది. విభాగం ఎక్కినాడియా గురించి వస్తే ఈ విభాగంలో సి ఆర్చిన్లు, హార్ట్ ఆర్చిన్లు, శాండ్ డాలర్స్, సీ బిస్కెట్స్ మొదలైన వీటిని దీంట్లో చేర్చారు. బాహువులు దీంట్లో ఉండవు. దేహం గోళాకారంలోను లేదా అండాకారంలోను లేదా చక్రీయాకారంలోనూ ఉంటుంది. పెసిల్లేరియకు 3 దవడలు ఉంటాయి. అంబరేకల గాడులు ఉంటాయి. నాలికా పాదక చూషకాలు ఉంటాయి. రంధ్రపలకం ప్రతిమూలకంలో ఉంటుంది. సి ఆర్చిన్లలో పరిముఖ మొప్పలు అనే ప్రత్యేకీకరణ చెందిన మొప్పలు ఉంటాయి. పాయువు ప్రతిముఖ తలంలో ఉంటుంది. నోటిలో అరిస్టాటిల్ లాంతర్ అనే ఒక సంక్లిష్టమైన 5 దవడల నమిలే యంత్రాంగం ఉంటుంది. ఇది హార్ట్ ఆర్చిన్లలో లోపిస్తుంది. అభివృద్ధిలో ఎకనోఫ్లూటియస్ అనే డింబకం ఉంటుంది. ఎకనైస్, ఎకనోకార్డియం, ఎకనోడిస్కస్, క్లైఫియాస్టర్ ఆర్చిన్ లేదా కేక్ ఆర్చిన్. లాస్ట్ విభాగం హోలోథురాడియా. ఈ విభాగంలో సముద్ర దోసకాయలను చేర్చడం అనేది జరిగింది. బాహువులు ఉండవు. దేహముఖము ప్రతిముఖ అక్షం వెంబడి పొడవుగా సాగి ఉంటుంది. పెసిడియలేరియలు ఉండవు. అంబరేకల గాడులు మూసుకొని ఉంటాయి. నాలికా పాదాలు చూషకాలు ఉంటాయి. రంధ్రపలకము అంతర్గతంగా ఉంటుంది. శ్వాసంగాలు ఒక జత అవస్కార శ్వాస వృక్షాలు కనబడతాయి. నోటి చుట్టూ ఆహార సేకరణకు ఉపయోగపడే ముక్కలించుకోగల స్పర్శకాలు కనపడతాయి. ఈ రూపాంతరం చెందిన నాలికా పాదాలు మనకు. అభివృద్ధిలో అర్క్యులేరియా డింబకం అనేది మనకు కనబడుతుంది. ఉదాహరణకు హోలోథురాడియా, సినాస్టా, తర్వాత థియో. ఉపవర్గం గురించి ఫెల్మటోజోవా ఉపవర్గం గురించి మనం ఒకసారి దీనిలో పరిశీలిస్తే దీనిలో స్థానబద్ధ జీవులు అంటే ఒకటే చోట కదలకుండా ఉండే జీవులు ఒక పొడవాటి వృంతం సహాయంతో అధస్థలాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. భూమిని అంటిపెట్టుకొని ఉంటాయి. కొన్ని స్వేచ్ఛగా ఈదే జీవులు అంటే ఫెదర్ స్టార్ లాంటివి స్వేచ్ఛగా నీటిలో ఎత్తు ఉంటాయి. నోరు, పాయువు ముఖతలంలో ఉంటాయి. రంధ్రపలకం ఉండదు. అంబులేకల గాడులు కూడా దీనిలో తెరుచుకొని ఉండడం మనం పరిశీలించవచ్చు. ఫెల్మటోజోవా ఉపవర్గంలో ఒక విభాగాన్ని మాత్రమే చేర్చారు, క్రైనాయిడియా. విభాగం క్రైనాయిడియాను ఒకసారి మనం పరిశీలిస్తే ఈ విభాగంలో సీ లిల్లీలు, ఫెదర్ స్టార్లు చేర్చారు. సీ లిల్లీలు స్థానబద్ధ జీవులు. ఇవి పొడవాటి వృంతం సాయంతో అధస్థలాన్ని అట్టి పెట్టుకుంటాయి. సిరైలు అని వేల వంటి నిర్మాణాల సహాయంతో వృంతం అధస్థలాన్ని అంటిపెట్టుకుంటాయి. ఫెదర్ స్టార్లు స్వేచ్ఛగా ఈదుతాయి. ఇవి వృంతాన్ని కోల్పోతాయి కానీ మధ్య చక్రీయ ఆధారంగా చుట్టూ సిరై ఉంటాయి. బాహువులు ద్విశాఖీయంగా ఉండి తర్వాత దీనిలో పిన్నులను కలిగి ఉండడం మనం పరిశీలించాలి. దీనిలో పెసిడియరేలు కనిపించవు. అంబరేకలు గాడులు తెరుచుకొని ఉంటాయి దీనిలో. తర్వాత రంధ్రపలకం కూడా మనకు కనిపించదు అంటే ఉండదు. నోరు, పాయువు, ముఖతలం కనబడుతుంది దీనిలో. అభివృద్ధిలో డోలియోరియా డింబకం కనిపిస్తుంది.
ఫెదర్ స్టార్లలో వృంత సహిత స్థానబద్ధ పెంటాక్రనైడింబకం అనేది అభివృద్ధి చెంది ఉంటుంది. ఉదాహరణకు ట్రైలోక్రేరస్, బాతిక్రైనస్, ఎంటీడాన్, నియోమేటా ఎగ్జాంపుల్గా మనము చెప్పుకుంటాం. ముఖ్యంగా మనం ఫస్ట్ దాంట్లో ఒకసారి పరిశీలిస్తే హెమికార్డేటాలో ముఖ్యమైన క్వశ్చన్స్, హెమికార్డేటా సాధారణ లక్షణాలు వర్గీకరణ అడుగుతాడు చాలాసార్లు. తర్వాత బెలెనోగ్లాసెస్ గురించి లాంగ్ క్వశ్చన్ రావచ్చు దాంట్లో. తర్వాత బెలెనోగ్లాసెస్ సంబంధ బాంధవ్యాలు, లేకుంటే బెలెనోగ్లాసెస్ నిర్మాణం అని అడుగుతాడు షార్ట్ క్వశ్చన్లో, లేకుంటే లాంగ్ క్వశ్చన్స్ కూడా వస్తుంది. బెలెనోగ్లాసెస్ సంబంధ బాంధవ్యాలు అంటే ఇతర వర్గాలతో ఏ విధంగా సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటుంది. ఒకసారి కార్డేటాతో సంబంధం షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. అన్నిలతో బాంధవ్యం, లేకుంటే అన్నిలతో భేదాలు అని అడుగుతాడు. ఇకనోడెర్మాటాతో సంబంధాలు లేకుంటే భేదాలు అని కూడా షార్ట్ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇకనోడెర్మాటా యొక్క సాధారణ లక్షణాలు వర్గీకరణ అడుగుతాడు. క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఫెల్మటోజోవా గురించి రాయమని షార్ట్ క్వశ్చన్ అడగవచ్చు. లేకుంటే హోలోథెరాడే గురించి అడుగుతాడు. లేకుంటే సముద్ర నక్షత్రం యొక్క జలప్రసరణ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. ఈ సముద్ర నక్షత్రం యొక్క జలప్రసరణ వ్యవస్థని చాలాసార్లు అడగడం మనం చూస్తుంటాం. కాబట్టి దీంట్లో మనము ముఖ్యంగా చెప్పుకుంటాము. బెలెనోగ్లాసెస్ గురించి కూడా చాలాసార్లు అడుగుతారు. దాని స్ట్రక్చర్ గురించి కానీ, బెలెనోగ్లాసెస్ని జనరల్గా ఇది స్తూపాకారంగా, పొడవుగా, చర్మం మృదువుగా, ఆయిడం ఫామ్ వాసన కలిగి ఉండి, దేహం 3 భాగాలు విభజన చెంది ఉండి, తుండము, కాలరు, మొండెం గురించి రాయాలి. 3 భాగాలు ఉన్నాయి కదా. ఉదాహరణకు ఇక్కడ ఉంది కనబడుతుందో, పైన ఉన్నది తుండం, మధ్యలో ఉన్నది కాలర్, కింద ఉన్నది. కాబట్టి ఈ 3 భాగాల గురించి మనం రాయాల్సి ఉంటుంది.